బాబీ, కైలాస్, సన్నీ వాళ్ళ ముగ్గురు కూడా హాల్లో కూర్చొని అలా ఉంటారు. ఇంతలో స్వర అయితే అన్నం కలిపి తీసుకుని వస్తుంది. ఇక ఆ స్వర అయితే అన్నం కలిపి ఫస్ట్ ముద్ద అయితే కైలాకి తినిపిస్తుంది. కైలా ఇదిగో అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. ఇక కైలా తిన్న తర్వాత బాబీ ఇదిగో అంటూ బాబీకి తినిపిస్తుంది. అలా వాళ్ళిద్దరూ తిన్న తర్వాత స్వర అయితే ఆ అన్నాన్ని తీసుకొని సన్నీ దగ్గరికి వెళ్తుంది. సన్నీ ఇదిగో సన్నీ ఆపట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సన్నీ అయితే నాకు వద్దు అమ్మా అని చెప్పి అంటాడు. ఇక అది విని అక్కడ ఉన్న బాబీ, కైలా, ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి సన్నీ అలా అంటున్నావు, ఆపట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే సన్నీ మాత్రం నాకొద్దు, నేనేమి ఈ అన్నం తినను అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి సన్నీ, నువ్వే కదా అన్నం తినిపించాలి అన్నావు, అందుకే కదా అమ్మ కలిపేసి తీసుకుని వచ్చింది అని చెప్పి ఇంద్ర అంటాడు. దాంతో సన్నీ అయితే అవును తినిపించమన్నాను, కానీ నా ఒక్కడికి మాత్రమే తినిపించమన్నాను, వాళ్ళతో పాటు కలిసి కాదు, ఆ బాబీ గారితో పాటు కలిసి నేను అస్సలు తినను అని చెప్పి సన్నీ అంటాడు. ఆ మాట విని ఇంద్ర, బాబీ, కైలా, స్వర వాళ్ళ నలుగురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక సన్నీ అయితే నేను ఆ అన్నం తినను అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావు సన్నీ, అలా మాట్లాడవద్దు అని చెప్పాను కదా, మీ ముగ్గురు సమానమే, మీ ముగ్గురు ఒకేలా ఉండాలి, అసలు నువ్వు ఎందుకు ఇలా వేరియేషన్ చూపిస్తున్నావు, నీకేమైంది సన్నీ, బాబీతో పాటు కలిసి నువ్వు సొంత బ్రదర్లా ఉండాలని చెప్పాను కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, బాబీ అంతా నువ్వు కూడా అంతే, బాబీ నువ్వు ఒక్కటే, కాబట్టి మీరిద్దరూ అలా భోజనం తినాలి అని చెప్పి ఇంద్ర అంటాడు. దాంతో సన్నీ అయితే నాకు అవసరం లేదు, ఆడికి పెట్టిన అన్నం నాకు వద్దు అని చెప్పి సన్నీ అంటాడు. ఇక ఆ మాట విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా సన్నీకి ఆకలిగా లేకపోతే నువ్వు మాకు కూడా అన్నం పెట్టవా, సన్నీకి ఆకలి అయితేనే మాకు అన్నం పెడతావా, లేదంటే మాకు అన్నం పెట్టవా అని చెప్పి బాబీ స్వరాని అడుగుతాడు. ఆ మాట విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాబీ మాటలకు స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఇంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నేను వాడి తిన్న అన్నం నేను అసలు తినను అని చెప్పి సన్నీ చాలా పట్టుదల పట్టి ఉంటాడు. దాంతో బాబీ అయితే అంటే వాడికి అన్నం పెడితేనే మాకు పెడతారు, లేదంటే పెట్టరు కదమ్మా అని చెప్పి బాబీ అంటాడు. ఆ మాట విని స్వర ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతూ తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే చాలా బాధపడతాడు.